నా పేరు విజయలక్ష్మి. మా నాన్న పేరు శ్రీరామరాజు. మాది అన్నంరాజు గారిపల్లె, సిబ్బాల గ్రామం. మాకు ఇక్కడ 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో మేము మామిడి చెట్లు వేసాము. వాటర్ లేక అవి చచ్చిపోతున్నాయి. అందుకని మేము బోర్ వేసుకున్నాము. బోర్ వేసుకున్నాక యాజ్ పర్ రూల్స్ మేమంతా అప్లై చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించుకున్నాము. ట్రాన్స్ఫార్మర్ అండ్ పోల్స్. బట్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా రాలేదు, పోల్స్ వచ్చాయి. అవి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చేసి ఇన్స్టాల్ చేసి వెళ్ళారు. బట్ మాకు ఏమంటే ఇప్పుడు వాళ్ళు అది మోటారు బిగించకూడదు అనేసి, ఎందుకు కేశవరాజ్ అనే అతను అబ్జెక్షన్ పెట్టుకున్నాడంట. ఏంటి అది అంటే, మేము మోటార్ బిగించుకోకూడదంట. ఎందుకు బిగించుకోకూడదు అంటే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం అవుతుందని ఆయనకు కన్సర్న్ ఉందంట. బట్ మేము చెప్పేది ఏమంటే, యాజ్ పర్ ఏపీ వాల్టా యాక్ట్ 250 మీటర్స్ రూల్స్ ప్రకారము అది ఓన్లీ ఎక్కడైతే పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందో ఆ వాటర్ బోర్వెల్స్ కానీ లేదంటే ఆ ప్లేసెస్కి మాత్రమే ఆ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకు ఏమీ అట్లా అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అర్హత లేదు. సో స్టిల్ వాళ్ళు పెట్టుకున్నారు. బట్ మాకు వితౌట్ నోటీసు గవర్నమెంట్ నుంచి బండ్రోతు వాళ్ళు వచ్చి ఇక్కడ సీజ్ చేసి వెళ్ళారు. బోర్ వచ్చేసి మాకేం చెప్పలేదు, అఫీషియల్గా ఏం నోటీసు రాలేదు, ఏం ఇన్ఫర్మేషను లేదు. సో మళ్ళా వాళ్ళు ఊర్లో వాళ్ళు చెప్తే మేము వచ్చి చూసుకున్నాం. ఇక్కడ చూస్తే వాళ్ళు నిజంగానే సీజ్ చేసి వెళ్ళారు. అప్పుడు నమ్మాల్సి వచ్చింది. వీళ్ళకు ఎందుకు కన్సర్న్ ఉందో తెలియదు. మాకు ఆల్మోస్ట్ 1 year నుంచి సఫర్ చేస్తున్నారు ఈ బోరు వల్ల. అండ్ మోటార్ బిగించుకోవడానికి ఏమి అసలు ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. చాలా స్ట్రగుల్ అయ్యి మోటార్ కూడా బిగించుకున్నాము యాజ్ పర్ రూల్స్. మా దగ్గర అన్ని బిల్స్ ఉన్నాయి, అన్నీ లీగల్గా మేము వెళ్ళాము. మా దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీకు ప్రూఫ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మాకు ఇప్పుడు ఏం